మరణానికి సంబంధించిన ఆర్టిస్ట్ కానీ లేదా దాడి చేసేటువంటి అధికారులకు సంబంధించినటువంటి జంతువుల ఆర్టిస్ట్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీను. ఇవాళ కాకినాడ పక్కన ఉన్నటువంటి తూని ఏదైతే ఉందో, తూనికి పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో తప్పిపోయిన పాప జ్ఞానేశ్వరి అనేటువంటి పాప ఇవాళ అప్డేట్ ఏంటి అంటే, ఇవాళ 13వ రోజు అన్నమాట. అండ్ మరి ఇవాళ వరకు ఏం తెలిసింది పాప గురించి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల గురించి కావచ్చు, వాటి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, స్టిల్ ఇవాల్టి వరకు పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు రాలేదన్నమాట. విచారించదగ్గ విషయం ఏంటంటే, దరిదాపులో ఒక 300-400 మంది పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అంటే ఈ పాప విషయంలో నిజంగా ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఏమనంటే, కేవలం ఒక 2-3 సంవత్సరాల పాప, అండ్ ఆర్థికంగా కూడా అంత వాళ్ళేమీ బలిసిన వాళ్ళు కాదు, ఏదో లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు కాదు. అయినా కానీ ఒక సాధారణమైనటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి చిన్న పాప మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఇంతమంది, కేవలం పోలీసు యంత్రాంగం మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ప్రధాన మీడియా ఛానల్స్ కావచ్చు, డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి చాలా ఛానల్స్ కావచ్చు, అండ్ లోకల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, చాలా అంటే చాలామంది కూడా ఎంతో యాక్టివ్గా ముందుకొచ్చి, అరే అంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో పాప మిస్ అయింది, రేపటి రోజున మన ఇంట్లో కూడా అలాంటిది ఒకటి జరగవచ్చు కదా, కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు, మరి మనం కూడా ఏం చేయవచ్చు అని చెప్పేసి అన్నట్టు చాలామంది కూడా యాక్టివ్గా ఉన్నారు అండ్ ముందుకు వస్తున్నారు. చాలా కూడా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ని ఇస్తూ ఉన్నారు. మరి చాలామంది అనుకుంటా ఉన్నారు, అసలు ఏం జరిగింది, పాప ఏమై ఉంటుంది, మరి ఎలా మిస్ అయింది, ఇంతమంది వెతుకుతున్నారు కదా, ఇంత ఘనంగా పోలీసులు కావచ్చు అందరూ కూడా ఎంత సెర్చ్ చేస్తున్నా కానీ మరి పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎందుకు దొరకట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, కామన్గా ఇక్కడ వినిపించేది ఏంటంటే, ఒకటి అడవిలో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, పక్కనే అంటే పెద్ద కొండలు ఉన్నవి కాబట్టి, అండ్ అక్కడ ఉన్నటువంటి ఆ తోటలు కావచ్చు, జీడి తోట కావచ్చు, అవంతా ఆ పరిసర ప్రాంతాలు కొంచెం గుబురుగా అండ్ చెట్లతో కూడినటువంటి ఆ వాతావరణం కాబట్టి, ఫస్ట్ పాయింట్ అంటున్నారు ఏమనంటే, అడవికి సంబంధించినటువంటి జంతువులు ఏమైనా పాపని తీసుకెళ్ళి ఉండొచ్చు, అంటే సంథింగ్ వేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే నేను అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందంతో కావచ్చు, లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కావచ్చు, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, ఇన్ కేస్ పాపని ఏదైనా క్రూర జంతువు, పులి కావచ్చు, సింహం కావచ్చు, లేదంటే వేట కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా పాపని కానీ ఏదైనా దాడి చేసి చంపడం కావచ్చు, లేదంటే ఇంకేదైనా చేసి ఉంటే మాత్రం పాపకు సంబంధించినటువంటి ఆ బాడీలో నుండి కనీసం కొన్ని రక్తపు చుక్కలైనా అక్కడక్కడ పడి ఉండాలి. పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కావచ్చు, లేదు అనుకుంటే బాడీలో ఉన్నటువంటి ఏదో ఒక చిన్నపాటి పార్ట్ కానీ ఇంకేదైనా కానీ అక్కడ పడి ఉండాలి. బ్లడ్ లేదు అనుకుంటే ఇంకేదైనా ఉంటే మాత్రం దరిదాపులో ఒక 4-5 రోజులు స్లీపర్ డాగ్స్ అంటే కుక్కల్ని కూడా మనం అక్కడ ఉపయోగించడం జరిగింది. సింగిల్ 1-2 బ్లడ్ డ్రాప్స్ పడ్డా కానీ పసిగట్టేస్తాయి కుక్కలు, అంటే అంత నార్మల్గా ఉండవు కదా. కాబట్టి బ్లడ్ అక్కడ పడేటువంటి అవకాశం లేదు, అండ్ పడలేదు. మేబీ అది పడుంటే మాత్రం 100% కుక్కలకు తెలిసిపోతాయి. అండ్ కుక్కకు సంబంధించినటువంటి ఏదైనా డ్రెస్ కానీ ఇంకేదైనా ఉన్నా కానీ 100% ఈ పాటికి ఎప్పుడో తెలిసిపోయి ఉండాలి. కాబట్టి క్రూర మృగాలు ఏమి తినలేదు అని చెప్పేసి ఇక్కడ వినిపిస్తూ ఉంది. మృగాలు అనేది పక్కన పెడితే ఇంకొక పాయింట్ వినిపిస్తుంది ఏమనంటే, మరి క్రూర మృగాలు కాకుండా ఇన్ కేస్ ఏదైనా అనకొండ లాంటిది పెద్ద జంతువులు ఏమైనా ఇన్ కేస్ ఒకవేళ జస్ట్ 1 పాయింటే అది దాని గురించి అనుకోవాలి. ఎందుకనంటే ఇన్ కేస్ అలాంటివి ఏమైనా పాపని మింగేసి ఉంటే, అంటే అది అమాంతం మింగేస్తుంది కదా, ఇన్ కేస్ అది కానీ అమాంతం మింగేసి ఉంటే మరి జంతువులు ఏదైనా పాపని చేసాయా అని చెప్పేసి అన్నప్పుడు జస్ట్ 1 పాయింట్ ఉంది. కానీ అది కూడా ఒక్కసారి ఒక బాడీని, అంటే ఎవరైనా కావచ్చు, మనిషిని కావచ్చు, జంతువుని కావచ్చు, ఏదైనా అది మింగేసినప్పుడు దాని బాడీకి ఏదైతే జీర్ణం చేసుకోగలదో అది మాత్రమే బాడీలో ఉంచుకుంటుంది.
అది కాకుండా రిమైనింగ్ అంటే బట్టలు కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఇంకేమైనా వేరే ఏమైనా ఉంటే మాత్రం వాటిని బయటికి విసర్జించేస్తుంది. అంటే నోటి ద్వారానే బయటికి వదిలేస్తుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. కాబట్టి బయటికి వదిలేసినప్పుడు కామన్గా ఆ పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కావచ్చు, ఇంకేమైనా ఉన్నా కానీ అవి కానీ స్నీపర్ డాగ్స్కి దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా తక్కువ. అండ్ నాకు తెలిసినంత వరకు అవి కూడా తీసుకొని ఉండకపోవచ్చు. అండ్ మరి ఇంకా పాప ఎలా మిస్ అయింది ఏంటి అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటే మ్యాక్సిమం అందరూ 99% మాట్లాడుకునేది ఇందులో కేవలం ఎవరో ఒకళ్ళు కిడ్నాప్ చేసి ఉండాలి. మరి ఎందుకని కిడ్నాప్ చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు పాప వాళ్ళ ఫాదర్, తన పేరు గణేష్ అన్నమాట, గణేష్కి గతంలో వేరే వాళ్ళతో కొన్ని డిస్కషన్ ఉండే అని చెప్పేసి విన్నాం మనం. ఎందులో అంటే గణేష్ లాస్ట్ టైం ఇతని కార్ని ఇంకొకళ్ళకి ఎవరికో రెంట్కి ఇచ్చాడన్నట. అండ్ రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని ఆ కార్ని అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరిగినప్పుడు ఇతన్ని కొట్టడమో ఇంకేదో చేయడం అని చెప్పేసి ఇలాంటిది ఒకటి జరిగింది. కాబట్టి పాత తగాదాలు ఏమైనా ఉంటే అవి దృష్టిలో పెట్టుకొని ఈ పాపని తీసుకెళ్ళుండొచ్చు అని చెప్పేసి, అది కన్ఫర్మ్ కాదు, తీసుకెళ్ళుండొచ్చు అనేది ఒక అనుమానం. అది కావచ్చు. అది కాకుండా మరి వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారు, తునిలో వచ్చి దరిదాపులో 20-22 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నారు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఇక్కడే ఉండే. అండ్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడికి వచ్చి మంచిగా సెటిల్ అయిపోయారు. దానికి తోడు మంచిగా చేసుకుంటా ఉన్నారు. మరి బెటర్గా ఉన్నారు వీళ్ళు. అంటే కామన్గా మనం మాట్లాడుకుంటా ఉంటాం ఏమనంటే, నిన్నటి వరకు నార్మల్గా ఉన్నోడు ఇవాళ లక్షాధికారి అయిపోయిండు, కోటేశ్వరుడు అయిపోయిండు, బాగా సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని రకాల అదే కళ్ళు మంట అని చెప్పేసి అంటారు కదా, అలాంటిది ఏమైనా అనిపించినప్పుడు ఓన్లీ బలిసిన వాళ్ళకే మాత్రమే కాదు, కొంచెం ఏ ప్రాబ్లం లేకుండా కొంచెం నార్మల్గా బతికేస్తున్నారు, నాట్ బ్యాడ్, హ్యాపీగా ఉన్నారు వీళ్ళని చెప్పేసి అనుకున్నా కానీ ఇన్కేస్ అలాంటి వాళ్ళు ఎవరైనా వీళ్ళని అంటే పాపను తీసుకున్నా కానీ ఆశ్చర్యం లేదు. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవచ్చు దీంట్లోనే, ఏమనంటే వీళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది అంతా కూడా కొండ ప్రాంతం అన్నమాట. అండ్ గుబురుగా పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, అండ్ దాన్ని ఆనుకొని ఒక అడవి కావచ్చు చుట్టూ, అవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఒక 400 నుండి 500 ఎకరాల జీడి తోట ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడడానికి, ఆ జీడి పిక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరుకోవడానికి వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. ఎక్కడి నుండి? ఛత్తీస్గఢ్ నుండి కావచ్చు, ఒడిస్సా నుండి కావచ్చు, వేరే ప్రాంతాల నుండి కూడా చాలామంది వలస కూలీలు అనొచ్చు, లేదంటే సంచార జాతులు అనొచ్చు, ఇంకెవరైనా కానీ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ జీడి పిక్కలు ఏరుకుంటా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ కేస్ వీళ్ళలో ఎవరైనా తీసుకొని ఉండాలి అని చెప్పేసి కూడా. అండ్ ఆ జీడి పిక్కలు వేరుకోవడానికి మ్యాక్సిమం వచ్చేది ట్రైబల్స్ ఎక్కువ వస్తారు. కాబట్టి అది కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి అనలేము. ఎందుకనంటే ట్రైబల్స్ వచ్చేసి ఇలాంటివి అంటే ఇలా పాపల్ని తీసుకెళ్ళడము, ఫ్యామిలీలో ఏదో ఇబ్బంది పెట్టడము, వాళ్ళని ఏదో అన్నట్టు వాళ్ళ ఆలోచనలు ఉండవు. కాబట్టి అది కూడా జస్ట్ చిన్న ఆప్షన్ అన్నమాట. 100 మంది ఉన్నప్పుడు సరే 100 మంది కూడా అందరూ బెటర్గా మంచోళ్ళే ఉండాలని చెప్పేసి లేదు. మేబీ అందులో ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళైనా తీసుకెళ్ళుండొచ్చు అనేది కూడా అనుమానమే. కాబట్టి అసలు ఏమై ఉంటుంది పాయింట్ అంటే, పాప ఏమై ఉంటుంది, ఎవరు తీసుకొని ఉంటారు, ఎక్కడికి వెళ్ళుంటుంది అనేటి జస్ట్ నాలో ఉన్నటువంటి, అంటే నేను ఆల్రెడీ చూశాను కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వెదర్ కావచ్చు, ఆలోచనలు అవన్నీ నేను చూశాను. కాబట్టి మేబీ ఏం జరుగుండొచ్చు అనే పాయింట్లో నేను జస్ట్ ఒక 4 మాటలు అయితే చెప్పాను. అండ్ మ్యాక్సిమం నేను చెప్పింది ఫస్ట్ అయితేనేమో అది కావచ్చు, లేదు అనుకుంటే మాత్రం ఎవరైనా తీసుకొని ఉండొచ్చు. వీటిలో ఏదో ఒకటి అయితే జరిగింది. నాకు తెలిసి వాళ్ళతో 13 రోజులు కాబట్టి మేబీ వేచి చూడాలి. మేబీ 2-3 రోజుల్లో దీని గురించి ఇంకా అప్డేట్ వస్తుంది. అండ్ అసలు ఏమైంది, నేను ఎక్కడికి వెళ్తానా, దరిదాపులు ఎక్కడికి పోయినా కానీ, ఎటు పోయినా సరే మన వీడియోస్ చూసిన వాళ్ళు కావచ్చు, మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది, పాప ఏమైంది, దొరికిందా, దొరకలేదా, అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి ఎంత ఆతృతగా అడుగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక
పాప పిల్లోడు సమయమైన మిస్ అయినప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో ఈ పాప విషయంలో జరుగుతుంది. కాబట్టి చాలామంది కూడా పాప దొరకాలి, పాప వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందులో మనం కూడా ఒకళ్ళమే. అండ్ దీని గురించి, ఈ పాప గురించి ఏదైనా నెక్స్ట్ అప్డేట్ వస్తే మాత్రం ఇంకొక వీడియో చేసి నేను తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.